తెలిసి గోతులో పడ్డమంటే ఇదేనేమో. నేను ఎంత చెప్తున్నా సరే మరెందుకో తనకి మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకో అమ్మాయిలు ఇంత ఎమోషనల్ గా అయిపోయి వాళ్ళ జీవితాల్ని పాడు చేసుకుంటారో. నిజమే, నీది 3 ఏళ్ల ప్రేమ కావచ్చు, కానీ నీ ప్రేమకు అనా పైసా విలువ ఇవ్వకుండా నిన్ను కాదనుకునే కదా వాడు ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకున్నాడు. ఇదేంటి అని నువ్వు నిలదీసినప్పుడు, నాకు పెళ్ళైనా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టను, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాననడం అది ప్రేమ కాదమ్మా, స్వార్థం. తన పర్సనల్ హ్యాపీనెస్ కోసం నిన్ను వాడుకుంటున్నాడు. కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇంకా వాడి మాయ మాటల్ని నమ్మడం ఏంటి తల్లి? నిజంగా నిన్ను ప్రేమించేవాడే అయితే సమాజం ముందు నిన్ను తలెత్తుకొని బతకనిస్తాడు గాని ఇలా సెకండ్ పర్సన్ గా నిలబెట్టి నీ క్యారెక్టర్ ని తగలబెట్టేవాడు అవ్వడు. ఇప్పుడు వాడు ఒక బిడ్డకి తండ్రి కూడా అయ్యాడు, అయినా వాడి బుద్ధి మారలేదు. నీకు ఫోన్ చేసి బయటకు వెళ్దాం వస్తావా కలుస్తావా అని అడుగుతున్నాడంటే ఎంత బరి తెగించాడో అర్థం చేసుకో. నువ్వు ఈ బాధనంతా తట్టుకోలేక అసలు వాడి ఫోన్ నే లిఫ్ట్ చేయకపోతే నువ్వెవరితో ఉన్నావు అని నిన్ను అనుమాన పడుతున్నాడు. వాడిది ఎంత సైకో బుద్ధో నీకు అర్థం కావట్లేదా? వాడేమో అక్కడ హ్యాపీగా ఉన్నాడు సంసారం చేసుకుంటూ, నువ్వేమో ఇక్కడ తిండి నిద్ర లేకుండా కూర్చొని ఏడుస్తున్నావు. ఒక్కటి మాత్రం